అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి అందరూ మర్చిపోండి రైతు బంధు ముచ్చట యాసంగిల తప్పది పెట్టుబడికి కటకట సీఎం సార్ కు పెడుతున్నారు కొత్త కొత్త పేర్లు ఇదేమన్నా పద్ధతేనా కారు పార్టీ సార్లు మంత్రి గారు చెప్తున్నారు నిజాలు అందరూ నమ్మాలే ఈ మాటలు ఏ తిప్పలు లేవట తెలంగాణలా పేరెక్కుతది కావచ్చు గిన్నీస్ బుక్కులా దావకాళ్ళ మంత్రికి వచ్చింది కోపం పలగొట్టుమన్నాడు బస్సు అద్దం మీకు రైతు బంధు పైసలు పడ్డాయా అవేంటి అని పరేషాన్ అయి చూడకుండ్రి పంట పెట్టుబడి కోసం సర్కారు పైసలు ఇస్తుండే కదా ఆ పైసలు వచ్చినాయా అని అడుగుతున్నా చాలా మంది ఆ పేరే మర్చిపోయినట్టున్నారు కదా అప్పట్లో కారు పార్టీ సర్కారు వాళ్ళు ఇచ్చిండ్రు ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తామన్నారు ఆ పైసలు ఆయంత యాదికొచ్చినా మర్చిపోండ్రి అస్సలే యాది పెట్టుకోకుండ్రి ఎందుకంటారా నమ్మి నానబోతే పుచ్చిపురలైనట్టే అయింది పోరి వ్యవసాయం చేసేటోళ్ళ ముచ్చట కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఏడాదికి 15,000 ఇస్తారని ఓటేస్తే అసలుకే మోసం వచ్చిందట కుర్చీలో కూసోంగల్నే యాసంగి రైతు బంధు పైసలు ఆల్సంగి ఇచ్చిండ్రు ఇప్పుడేమో ఆనకాలం వరి కోతలు దగ్గరకు వస్తున్నాయి అయినా పైసలు రాలే ఇగో ఇస్తాం అగో ఇస్తామని ఉరికిస్తున్నారు సర్కారోళ్ళు ఇక వ్యవసాయ మంత్రి తుమ్మల సారు నిన్నో ముచ్చట చెప్పిండులా పంటలు వేసినోళ్ళకే రైతు భరోసా పైసలు ఇస్తారట పంట లేకపోతే పైసలు ఇయ్యరట ఇక ఈ ముచ్చట ఎరికేనాక వారెవ్వా మంచిగున్నది సారు చెప్తున్నమాట సందుగుల పైసలు బయటికి వెళ్ళకుంటే మంచి ఉపాయం చేసిండ్రని రైతన్నలు మాట్లాడుకుంటున్నారు పంటలు వేయనోళ్ళకంటే నీళ్లు లేక పంటలు వేయనోళ్ళకు కూడా ఇయ్యరా అని అడుగుతున్నారు చాలా ఊర్లల్లా ఆనకాలం పంటలకే నీళ్లు అందుతలేవట రేపు యాసంగిలా మొత్తానికే గుండు సున్నా అయ్యేటట్టున్నదంటున్నారు అప్పుడు సగం మంది రైతులు పొలాలు బీడు పెడతారు వాళ్ళ కూడా ఇయ్యరు కావచ్చు పైసలు అంటే యాసంగిల సర్కారోళ్లకు మస్తు పైసలు మిగులుతున్నట్టున్నాయి అంటే యాసంగిల సర్కారోళ్లకు మస్తు పైసలు మిగులుతున్నట్టు కానీ పంటలేసిన వాళ్ళకే రైతు బంధు పైసలని మంచి ఉపాయం చేసిండ్రు కదా కానీ ఇట్లా కాదు సారు రాష్ట్రంలో ఉన్న రైతులందరి పొలాల కాడ సీసీ కెమెరాలు పెట్టుండ్రి వీటిని మీ ఆఫీసుల టీవీకి కనెక్షన్ ఇయ్యండ్రి ఏ రైతు ఎంత భూమిలో పంటేసిండో రోజు రోజుకు లెక్క తీసి పెట్టుబడి పైసలు ఇయ్యండ్రి ఎవరన్నా 2 ఎకరాల జాగుండి అట్లా ఓ 10 గుంటలంత ఈడ్చిపెట్టిందనుకో దానికి కూడా కత్తెర పెట్టొచ్చు ఆఫీసర్లతో సర్వే చేస్తే అటు ఇటు రాస్తారు అందుకే సీసీ కెమెరాలు పెట్టుడే కరెక్ట్ పని సారు గంట జాగ కూడా పైసలు ఎక్కువ పోకుండా చూడొచ్చు సీఎం సార్ కు చెప్పి జల్దిన షురూ చేయండి మన ముఖ్యమంత్రి పేరేంటిది హగో గట్లడుతావేంది అందరికీ ఎరికెనాయే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు సైకిల్ దిగి షేయి పార్టీలకు వచ్చి మస్తు తిప్పల పడి ముఖ్యమంత్రి అయిండు పెద్ద పెద్దోళ్ళని కూడా కాదని ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చిండ్రు ఆ సార్ పేరు మర్చిపోతామా అని చూస్తున్నారు కదా కానీ ఆయన పేరు అది కాదటనుల్లా ఇగో కారు పాటోళ్ళు చెప్తున్నారు చూడుండ్రి ముసలితనానికి పురుడు పోసినట్టే ఉన్నది పోండ్రి కారు పాటోళ్ళ కదా ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు 3 రోజులకు పేరు పెడుతున్నారులా కొత్త కొత్త పేర్లు తయారు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి ఇంటికాడ మాట్లాడిన కేటీఆర్ సారు సీఎం సార్ కు కొత్త పేరు పెట్టిండులా ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మందిని చూసినాం చిట్టినాయుడు బుల్లబ్బాయి అట రేవంత్ సార్ అని పేరుండగా ఈ బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు ఏంది సారు అయినా మన తెలంగాణలా గా పేర్లు ఎవరన్నా పెట్టుకుంటారా పక్క రాష్ట్రపోల పేర్లు తెచ్చి మన పేర్లని చెప్తున్నారు ఓహో రేవంత్ సార్ కు చంద్రాలు సారు దోస్తు ఆయన మనసంతా ఆంధ్రలోనే ఉన్నదని ఎడ్డించడానికే ఈ పేరు పెట్టిండ్రు కదా మాకు కూడా ఎరికే సారు మీ కారడ్డాలు మాకు సుత సమజైతున్నాయి కానీ కారు పాటోలు పెట్టిన పేర్ల కంటే హాళ్ళకాలు చెప్పుకున్నాయే ఎక్కువ ఉన్నాయట అప్పట్లో కేసీఆర్ సార్ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఓ మాట అన్నాడు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే ఈ లిల్లీ పుట్టుగాల నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా లిల్లీ పుట్టు అంటే పొట్టైనని అర్థమట ఈ మాట కేసీఆర్ సారు ఎవరనన్నాడో మొదలు సమజ్గాలే కానీ రేవంత్ సారునే అన్నడనే ముచ్చట మంత్రి పొంగులేటి సార్ వచ్చి చెప్పేదాకా ఎవ్వలకు తెలవలే చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్ లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు
మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఇవే కాదులా రేవంతన్ సార్కు ఇంకా చాలా పేర్లున్నాయట. నేను గుంపు మేస్త్రినని ఓట్ల ముంగట సారే చెప్పుకున్నాడు. అయాల్టీ సంధి చాలా మంది లీడర్లు అదే పేరుతోని పిలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే బ్యాక్ బెన్ అని ఇంకోటని ఎవ్వలకు నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. పుట్టినాడు బుద్ధిని చూసి పెట్టరు కదా పేరు. పెరుగుతా అంటే బుద్ధి తెలుస్తుంది. ఆ బుద్ధికి తగ్గట్టు పెట్టే పేర్లే కొందరికి కరెక్ట్ గా సూట్ అవుతుందని పెద్దోళ్ళు అంటుంటారు. ఈ కథ కూడా అట్లనే ఉన్నట్టున్నది మరి. మనిషి అన్నాక అప్పుడో ఇప్పుడో అబద్ధాలు ఆడతాడు. మనుషులేంది లోక కళ్యాణం కోసం దేవుళ్ళు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడిండ్రని పెద్దోళ్ళు చెప్తుంటారు. కానీ అసలు అబద్ధాలే మాట్లాడని నిజం తప్ప అబద్ధం నీడని కూడా దొక్కనోళ్లను ఇప్పుడు మీకు చూపేయబోతున్నా. చలో పండ్రి. అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదన్నట్టే ఉన్నది పోండి కదా. చూడుండ్రి చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు ఏమంటున్నాడో. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవు అని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గీ ముచ్చట ఊర్లలో ఉన్న రైతన్నలు ఏమంటారో గాని నాకైతే మస్తు నవ్వొస్తున్నది పోండ్రి. కరెంటు చక్కగా వస్తలేదని 2-3 రోజులకు పారి వ్యవసాయం చేసేటోళ్ళు సబ్ స్టేషన్ మీదకి పోతున్నారు. కానీ బట్టి సారేమో అసలు కరెంటే పోతలేదు, మేము వస్తే కరెంటు పోతుందని బద్నాం చేసిండ్రు. కానీ ఇప్పుడు సందు పోకుండా కరెంట్ ఇచ్చి చూపిస్తామని చెప్తుండు. ఇక రైతన్నలే దీనికి జవాబు చెప్పాలి. ఈ సార్ ముచ్చట ఇట్లుంటే శ్రీధర్ బాబు సార్ ఏందో ముచ్చట చెప్తున్నాడు చూడండి. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్ లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయమా ఇది? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే వారేవా బట్టి సార్ కంటే ఎక్కువ ముచ్చటనే చెప్పిండు కదా. అసలు ఈ సార్లు ఇంతగానం నిజాలు ఎట్లా మాట్లాడుతున్నారో ఏందో పోండ్రి. కానీ శ్రీధర్ బాబు సారు జర ఇటు చూడుండ్రి. ఇగో మన ముఖ్యమంత్రి రేవంత్ సారే ఆయనకు కండువా కప్పిండు. వాళ్ళ దోస్తు నరేందర్ రెడ్డి సార్ తో కూడా పోటువలు దిగిండు. ఇంకొందరిని తీసుకుపోయి వాళ్ళకు కూడా 3 రంగుల కండువాలు కప్పిండు. ఇదంతా నిజం కాదా సారు? కలలగిన అయిందా ఎట్లా? కలల అయిందని కూడా పోట్వలు ఈడోలు తీసి పెట్టుకున్నాడంటే గాంధీ సారు చాలా గొప్పోడు. చంద్రాలు సార్ కంటే ఎక్కువ టెక్నాలజీ తెలిసినట్టున్నది. మీరు కొత్త కడుతున్న ఏఐసిటీకి ఆ టెక్నాలజీ ఏమన్నా పనికొస్తదేమో చూడుండ్రి. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి సారు, మీ లెక్క నిజాలు మాట్లాడు దునియాలో ఎవ్వలతోని కాదు. ఇట్లా నిజాలు చెప్పడానికి కూడా మస్తు ధైర్యం ఉండాలి. రాష్ట్రమంతా ఆగమైతున్నది, ఏం మంచిగా లేదు. కొట్లాటలు అవుతున్నాయి, లొల్లులు అవుతున్నాయి. సర్కార్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏడున్నారని వాళ్ళని అడిగిండ్రు అనుకో ఊకునే ముచ్చటనే లేదు చెప్తున్నా. అదే పోలీసు వాళ్ళని దోలిచ్చి ఇప్పుడు సాపు చేపిస్తాం. ఏమనుకుంటున్నారో ఉట్టి పుణ్యానికే లేని మాటలంటారా సర్కార్ వాళ్ళను? మీకు నోళ్ళు ఎట్లా వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఇంకొన్ని దినాలైతే గిన్నిస్ బుక్ లకు ఎక్కుతుంది కావచ్చునుల్లా. ఎందుకంటే 9 నెలల సంధి మస్తు మంచిగున్నదట. ఎవ్వలు కొట్లాడుకుంటలేరట, ఎవ్వలు సంపుకుంటలేరట, ఆడబిడ్డలను ఎవ్వలు ఏమంటలేరట. మడ్డళ్ళు, దొంగతనాలు, తప్పుడు పనులు ఏమైతలేవట. మరి ఇంత చక్కదనంగా ఉన్నప్పుడు గిన్నిస్ బుక్ లో పేరు రాసుట్లా తప్పే లేదు. ఇక్కడ నువ్వు ఇంటికాడికి స్వేచ్ఛగా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రత అని రోడ్డు ఎక్కి వరుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఇదొక్కటే కాదు, పార్టీలకెళ్లి లీడర్లను గుంజుకునే పని చేయనందుకు కూడా ఏదైనా పెద్ద అవార్డు వస్తుంది కావచ్చు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు. అసలు పక్క పార్టీల జోలికే పోతలేరట. కానీ గమ్మతి ముచ్చట ఏందంటే గొంగట్ల కూర్చొని ఎంటిక లేనట్టే చేస్తుండు పొన్నం సారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కారు దిగి కాంగ్రెస్ లో చేరిన జగ్గారెడ్డి సార్ను పక్క కూర్చోబెట్టుకొని ఈ ముచ్చట మీద మాట్లాడే గమ్మతున్నది. మాకు మేముగా శాసన సభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. అవు నిజమే సారు, ప్రతిపక్ష పోలే తప్పు చేస్తున్నారు. మీ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మందినేసుకొని కౌశిక్ రెడ్డి ఇంటికి పోవుడు, పోయే వరకు కౌశిక్ రెడ్డి మంగళారతులు పట్టుకొని ఇంటికాడనే ఉండు కూడా ప్రతిపక్ష పోలే తప్పే. కౌశిక్ రెడ్డి ఇంట్లోకెళ్లి బయటికి రాకుండా పోలీసు వాళ్ళను కావలి పెట్టినట్టు గాంధీ సార్ ఇంటికాడ పోలీసు వాళ్ళను కావలి పెట్టకపోవడు కూడా ప్రతిపక్ష పోలే తప్పే. బందోబస్తు పెట్టుమని ప్రతిపక్ష పోలు పోలీసు వాళ్ళకు చెప్పినట్టున్నారు. కానీ ఇవన్నీ కాదు సారు, మీరు ఎన్నేళ్ల సంధి రాజకీయంలో ఉన్నారు?
ఎంపీగా కూడా పనిచేసిరి, తెలంగాణ కోసం కొట్లాడితిరి. మరి ముఖ్యమంత్రి సీటో లేకపోతే పోలీసుల మంత్రి సీటో మీకు ఇస్తే ఎంత మంచిగా ఉంటది చెప్పుండ్రి. అన్ని రేవంత్ సార్ దగ్గరనే ఉండే వరకు సార్కు టైం దొరుకుతలేదాయే. ఇట్లా ప్రతిపక్ష పోలు హైదరాబాద్ పేరును తెలంగాణ పేరును బద్నాం చేయబట్టిరి. మీరు పోలీస్ మంత్రి అయితే బరిగా పట్టుకొని అందరినీ సక్కగా చేద్దురు. జర ఎట్లనైనా చేసి గా కొలువు తెచ్చుకునే తొవ్వ చూడండి సారు. మేము కుర్చీలో కూర్చోగానే అది వేస్తాం, ఇది వేస్తాం, ఇంకేదేదో వేస్తాం. మీరు అడిగింది చేస్తాం, అడగంది చేస్తాం, మేము చెప్పింది చేస్తాం, చెప్పంది కూడా చేస్తాం. మా మాట అంటేనే గ్యారంటీ, మా హామీలకు మేమే ఇస్తున్న వారంటీ అని ఓట్ల ముంగట చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఓయి అడిగితే ఏమంటున్నారో ఎరికేనా? సర్కార్లు ఉన్నోళ్ళు ఏం చేసిండో ఇంటే పరేషాన్ అవుతారు. ఓడమల్లన్న శాస్త్రం లెక్కనే అయింది పోండ్రి. సర్కారు దవాఖానాల్లో పని చేస్తున్న నర్సుల కోస కాంట్రాక్ట్ కొలువులు చేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని అడగటానికి పోయిన వాళ్ళతోని దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఎట్లా ఏమంటున్నాడో చూడుండ్రి. తెలంగాణ భవన్ కాడ కానీ అది దాని ఏమంటారు ఇందిరా పార్క్ ధర్నా చేయాలి. బిడ్డ సారు మంత్రనే ముచ్చట, వాళ్ళ సర్కారే ఉన్నదనే ముచ్చట మర్చిపోయినట్టున్నాడు. 10 నెలల కింద మాట్లాడినట్టే మాట్లాడుతుండు సారు. రాజనరసింహ సారు మీరిప్పుడు మంత్రి కొలువులున్నారు, మీరే ఇట్లా బస్సుల అద్దాలు వలగొట్టువంటే ఎట్లా సారు? బస్సుల మంత్రి పొన్నం సార్ కు ఏదో పెద్ద పనే పెట్టేటట్టున్నారు. పొన్నం సారు జర మీ బస్సులు పైలం, ఈ సార్ ఏదో జయించేటట్టే ఉన్నాడు. కానీ అసలు ముచ్చట ఏందంటే కాంట్రాక్ట్ కొలువులను రెగ్యులర్ చేస్తామని కారు పార్టీలు మోసం చేసిండ్రని కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్లు చెప్పిండ్రు. జీతాలు కూడా పెంచలేదన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి రెగ్యులర్ చేయమని అడిగితే మంత్రి సారు ఎట్లా గద్రాయిస్తున్నాడో చూడుండ్రి. కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి సార్. వద్దు రావద్దు, నా దగ్గర రావద్దు అని చెప్పినాను. చలో చలో నువ్వు నా మీద బద్దా చేయదు. అవును మళ్ళీ ఏమంటారు ఇప్పుడు? నేను పోయి కాంట్రాక్ట్ చేసుకోకపోతే ఎగ్జామ్ రాయి, మళ్ళీ అవకాశం వచ్చి 2000 పోస్ట్ వచ్చినాయి, ఎగ్జామ్ రాయిపో. ఎగ్జామ్ రాయడానికి చేత కాదు, పాతకానికి చేత కాదు, మళ్ళీ రాయిపో పోనీ. ఇగో ఇట్లున్నది ఈసారి ముచ్చట. రెగ్యులర్ చేయమని అడిగితే ధర్నాలు చేయమంటున్నాడు, బెదిరిస్తున్నాడు. కరోనా టైంలో చాలా తిప్పలు పడుకుంటే పని చేసినాం సారు, జర దయ చూపునని బతిలాడితే ఇగో కూరల కళ్యామాకు లెక్కనే తీసేసినట్టు మాట్లాడుకుంటూ పోయిండు సారు. కానీ చూసిండానులా అధికారంలోకి రావాలంటే ఓ మాట, అధికారంకి వచ్చినాక ఓ మాట. ఆయన మాకు ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఇప్పుడు మమ్మలనే మాటలు అంటున్నారని నర్సుకోళ్ళు చేసే అక్కలు మస్తు బాధపడుతున్నారు. దేశమంతటా గణపతుల పండుగ మస్తు నడుస్తున్నది. గల్లీ గల్లీల గణపయ్యలను కొలుస్తున్నారు. భజనలు అన్నదానాలు చిన్నగా నడుస్తలేదు పండుగ. కానీ ఓ తాన మాత్రం చాలా ఈ చిత్రం నడుస్తున్నది. గణపయ్య తాన ఓ కొత్త సుట్టంగా అనిపిస్తున్నాడు. ఆ లెవెల్లో చూసొద్దాం పాండ్రి. ఇగో ఇదేనులా కొత్త సుట్టమే కాదుల్లో, ఈ గణపయ్యకు సెక్యూరిటీ కూడా ఈ పైల్వానే. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం కాడున్న ఆదిదేవ్ అసోసియేషన్ వాళ్ళు 10 ఏడు గణేశుని నిలబెడతారు. ఈ ఏడు కూడా పెట్టిండ్రు. ఆడ మస్తు కోతులు మోపోయినాయట. బొజ్జ గణపయ్యకు ఏం చేసి పెట్టినా వచ్చి ఎత్తుకపోతున్నాయట. దేవుడు ముట్టక ముందే అవే మాయం చేస్తున్నాయట. మొక్కుకుంటానికి వస్తున్న పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయట. ఈ కోతుల బిర్ద పోవాలని ఒక కొండముచ్చి తీసుకొచ్చి ఈ నవరాత్రులు ఉత్సవాలు అయిపోయే వరకు ఒక కొండముచ్చును ఈ పరిధిలో ఉంచితే అప్పటి నుంచి మాకు కోతుల బిర్ద అనేది వెళ్ళిపోయింది సార్. కోతులు ఉండడం వలన పూజా కార్యక్రమానికి వస్తున్న మహిళలకు ఆ కొబ్బరికాయలు కానీ పూజా సామాను గుంజుకొని కింద పడడం అలాంటి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి కొండముచ్చు తీసుకొచ్చిన కాంచి అలాంటి ఇబ్బందులు ఏం లేవు సార్. అదన్నట్టు ముచ్చట. ఇక కోతలతోటి ఏగలేక కొండంగను పట్టుకొచ్చి కట్టేసిండ్రు. అప్పుడప్పుడు తీసుకుపోయి మండపం చుట్టూ తిప్పుకొస్తున్నారట. చుట్టుముట్టు ఇండ్ల మీద చెట్ల మీద ఏమన్నా కోతులున్నా దెబ్బకు అక్కడికెళ్లి ఉరుకుతున్నాయట. లోపలికి కూడా వచ్చుడు బంద్ అయిందట. కొండంగను తెచ్చిన కాంచెల్లి గణపయ్యకు పూజలు మంచిగా అవుతున్నాయని అక్కడ వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ చూసిండ్రా, చాలా మంది మనుషులు మమ్మల్ని మించినోళ్ళు లేరని అనుకుంటారు, మేమే తెలివి కళ్ళమోళ్ళని అనుకుంటారు. కానీ అసొంటోళ్ళనే కోతులు పరేషాన్ చేసినాయి. ఆ తిప్పల తీసుడు ఓ కొండంగతోనే అయింది. దాని పట్కరంగలే కోతులు పరారైనాయి. అందుకే అంటారు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషవ కొడుతుందని. ఎవరికైనా సరే ఈ ముచ్చట మనసులో పెట్టుకొని పని చేయాలి. ఇవి
ముచ్చట్లు ఇంక నీ జబర్దస్త్ ముచ్చట్లతో మళ్ళీ వస్తా ఉంటాయిగా.